నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో కేజీఎఫ్ ఫ్రాంచైజ్తో తనకంటూ ఒక మంచి మార్క్ని క్రియేట్ చేసుకున్నాడు కన్నడ హీరో యష్. సో ఈయన నెక్స్ట్ సినిమాగా రాబోతుంది టాక్సిక్. సో ఇది పాన్ వరల్డ్ సినిమాగా అయితే రెడీ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్తో ఈ సినిమాపై అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్నారు చిత్ర బృందం. సో ఇందులో యష్ చాలా అద్భుతంగా నటించినట్టుగా అండ్ ఆ లుక్ అండ్ ఆ వర్షన్స్ చూస్తే అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు ఈ సినిమా ఇప్పటికీ చాలాసార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారండి. ఈ రిలీజ్ డేట్ అని, ఆ రిలీజ్ డేట్ అని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి ఎట్టకేలకు ఈ సినిమా ఆగస్టు 26న రిలీజ్ అవ్వబోతున్నట్టుగా ఒక పోస్టర్ని అయితే చిత్ర బృందం రిలీజ్ చేశారు. అండ్ ఈ పోస్టర్కి సంబంధించి కూడా యష్ ఒక 2 లుక్స్లో విరివిరిగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇందులో ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఆ రేంజ్లో అని అర్థమవుతుంది. వైలెన్స్తో పాటు రొమాన్స్ అండ్ మిగతా సన్నివేశాలతో పాటు ఒక గ్యాంగ్స్టర్ లుక్లో యష్ మనకు కనిపించబోతున్నాడని. సో ఈ సినిమాలో ప్రత్యేకంగా కియారా అద్వానీ, నయనతార, అలాగే రుక్ని వసంత్ ఇంకా తదితరులు నటిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అండ్ ఓనం అండ్ దాంతోపాటే ఇప్పుడు మనకి ఆగస్టులో చాలా పండుగలు ఉన్న నేపథ్యంలో లాంగ్ వీకెండ్ కూడా వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఆ టైంలో రిలీజ్ అయితే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు అనే ఉద్దేశంతో చిత్ర బృందం ఈ డేట్ని కన్ఫర్మ్ చేశారు. అండ్ దీనికి ఈ మూవీకి దర్శకురాలుగా వ్యవహరిస్తున్న గీతూ మోహన్ దాస్ అయితే ప్రత్యేకంగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తూ, మీరు ఇప్పుడు దాకా చూడని ఒక వర్షన్లో యష్ని చూడబోతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు దాకా వచ్చిన గ్యాంగ్స్టర్ మూవీస్ అన్నిటికీ మించి ఈ టాక్సిక్ అన్నది ఉండబోతుందని తన మాటలో తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగానే నిజంగా అద్భుతంగా ఉండే విధంగా ఉండబోతుందని ఆ ట్రైలర్, టీజర్ అవి చూస్తున్నా కూడా తెలుస్తుంది. అండ్ ఎంతో కొంత ఇందులో కేవలం యాక్షన్ అలాగే గ్యాంగ్స్టర్ మాత్రమే కాకుండా ఫాదర్ సెంటిమెంట్కి సంబంధించి కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుందని నిన్న ఫాదర్స్ డే సందర్భంగా పోస్టర్ని వాళ్ళ ఫాదర్ ఉన్నట్టుగా ఒక ఫాదర్ క్యారెక్టర్తో కలిపి యష్ని పెట్టడం జరిగింది ఆ పోస్టర్లో. సో ఆల్రెడీ ఆయన కేజీఎఫ్లో కూడా మదర్ యొక్క సెంటిమెంట్తోనే ఆ రేంజ్ ఆఫ్ బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నారు. ఎందుకంటే క్లియర్గా సినిమాలో చూస్తే కేవలం మదర్కి ఇచ్చిన మాటతోనే ఆ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నట్టుగా అండ్ ప్రపంచాన్ని శాసించినట్టుగా ఆ స్టోరీ అన్నది అంత బాగా ఎలివేట్ అయింది. మరి అదే లెవెల్లో కేజీఎఫ్ని కూడా తలపించేలా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది ఈ టాక్సిక్ అన్నది అయితే తెలుస్తుంది. అండ్ ఇందులో ఫాదర్ సెంటిమెంట్తో పాటు సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ కూడా చూపించబోతున్నారంట డైరెక్టర్ గీతూ. సో మరి ఇన్ని అంశాల మధ్య రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుపోతుంది అన్నది ముందు వెయిట్ చూడాల్సిందే. మరి ఈ సినిమా ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.